హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ జనవరి మంత్ వచ్చేసింది. మీకు ఎగ్జాము మే నెల 5వ తారీఖు ఉండబోతుంది. కాబట్టి మీరు మీ ప్రిపరేషన్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే హై స్కోర్ని గెయిన్ చేయగలుగుతారు? ఈ టాపిక్ గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. అయినా సరే చాలా మంది పేరెంట్స్, స్టూడెంట్స్ కాల్ చేయటం, అలాగే మెసేజెస్ రూపంలో కూడా వాళ్ళ యొక్క డౌట్స్ని అడుగుతూ ఉన్నారు. అంటే స్కోర్ ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ని మనం ఫాలో అయితే స్టూడెంట్కి స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే కేటగిరీ వైజ్గా ఎంత స్కోర్ వస్తే సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి విషయాలు చాలా మంది అడగటం జరుగుతుంది. అయితే నేను ఒక్కొక్కరికి ఆన్సర్ ఇవ్వటం వలన కేవలము కొద్ది మందికి మాత్రమే హెల్ప్ చేయగలుగుతాను. కాబట్టి ఒక లైవ్ సెషన్ లాంటిది కండక్ట్ చేస్తే దానిలో ఒక గ్రూప్ డిస్కషన్ లాగా పేరెంట్స్, స్టూడెంట్స్ ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో, ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, డౌట్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళు జాయిన్ అయ్యి లైవ్లో మీరు మాట్లాడి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకునేటువంటి అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో నేను లైవ్ సెషన్ని మీకు యూట్యూబ్లో కండక్ట్ చేయాలి అనుకుంటున్నాను. అయితే ఈ లైవ్ సెషన్ ఎవ్రీ వెన్స్డే రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ఒక 1 అవర్ కండక్ట్ చేస్తాను. సో మీలో ఎవరైనా సరే ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ రాసేటువంటి స్టూడెంట్స్ ముందుగా మీరు మీ యొక్క డౌట్స్ని లిస్ట్ అవుట్ చేసుకొని ఈ లైవ్ సెషన్లో పాల్గొని మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి అని నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాదండి, ఇంతకుముందు నేను ఒక వీడియో రూపంలో హై స్కోర్ గెయిన్ చేయాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది మీకు వీడియో రూపంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే చాలా మంది అనుకోవచ్చు, అంటే సబ్జెక్టుకి సంబంధించి వీడియో పెడితే బాగుంటుంది కదా, ఏ సబ్జెక్టు ఎలా చదవాలి, లేదా సబ్జెక్ట్లో టాపిక్స్ని ఎలా చదివితే స్టూడెంట్స్కి స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది, ఇలాంటి విషయాల గురించి మాకు గైడ్ చేయొచ్చు కదా అని భావిస్తూ ఉంటారు. అయితే నేనేం చెప్తాను అంటే, స్టూడెంట్స్ ఆల్రెడీ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నారు. అంటే వాళ్ళ మెథడాలజీ ప్రకారంగా వాళ్ళ టీచర్స్ టీచ్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళు చదువుతూనే ఉంటారు. మనం వాళ్ళ చదువుని డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళకి మెటీరియల్స్ ఉంటాయి, ఆల్రెడీ బుక్స్ కూడా ఏమేమి చదవాలి అనేది వాళ్ళు ముందుగానే చెప్తారు. వాళ్ళ కోచింగ్ ఒక ప్రాపర్ సీక్వెన్స్లో వెళుతూ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనం అనవసరంగా చదువుకు సంబంధించినటువంటి టిప్స్ చెప్పటం వలన స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవ్వటమే కాదండి, అనవసరంగా మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం కేవలము స్టూడెంట్కి సబ్జెక్టుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ సమయంలో మేజర్గా కావాల్సింది వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకునేలాగా మనం మోటివేషన్ లేదా మోరల్ సపోర్ట్ ఇవ్వగలిగేటువంటి కీ పాయింట్స్ మాత్రమే స్టూడెంట్స్కి చెప్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను పేరెంట్స్, స్టూడెంట్స్ ఎవరైతే మీరు ఫ్రీగా ఉండి ఈ టైంలో అవైలబుల్గా ఉంటారో మీరు తప్పకుండా లైవ్ సెషన్లో జాయిన్ అవ్వండి. మీకున్నటువంటి ఎటువంటి డౌట్స్ అయినా చక్కగా మాట్లాడచ్చు. డైరెక్ట్గా మీరు మీ క్వశ్చన్స్ని టెక్స్ట్ రూపంలో మీరు మెసేజ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా నాతో కూడా చాట్ చేయొచ్చు. ఇది ఇంటరాక్టివ్ సెషన్ లాంటిదే. అంటే మీకు వచ్చినటువంటి డౌట్స్ని మీరు అడిగినప్పుడు నేను ఇచ్చేటువంటి ఆన్సర్స్ ఇంకా వేరే వాళ్ళు వినేవాళ్ళకు కూడా కొంత ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఈ లైవ్ సెషన్ని ఎవ్రీ వెన్స్డే కండక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు ఒక పోస్ట్ సెండ్ చేశాను. ఆ లైవ్ సెషన్లో ఆల్రెడీ కొద్దిమంది జాయిన్ అయ్యారు, వాళ్ళ యొక్క డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకున్నారు. అంతేకాదండి, మీకు తెలిసిన విషయాలు కూడా మనందరం కలిపి డిస్కస్ చేసుకుంటూ ఉంటే కొన్ని ఐడియాస్ కూడా మనకి క్రియేట్ అవుతాయి. కాబట్టి అవన్నీ కూడా మనం కన్సాలిడేట్ చేసుకొని మన పిల్లలకి ఏదైనా ఉపయోగకరంగా అప్లై చేసుకుంటే డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ లైవ్ సెషన్ని కండక్ట్ చేస్తున్నాను. సో తప్పకుండా మీరు ఈ లైవ్ సెషన్లో పాల్గొనండి. నేను లింక్ని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసి, అంటే రేపు జనవరి 3వ తారీఖు 2024 సంవత్సరంలో మీకు మొట్టమొదటి లైవ్ సెషన్ కండక్ట్ చేస్తున్నాను. ఈ మాదిరిగానే ప్రతి వారము వెన్స్డే రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు లైవ్ సెషన్ జరుగుతూ ఉంటుంది. కేవలము నీట్ ఎగ్జామ్కి సంబంధించి మాత్రమే దీనిలో మీరు మాట్లాడాల్సి ఉంటుంది.
అంతేకాదు మీకు ఏ పాయింట్స్ మీద డౌట్స్ ఉన్నాయో అవి కూడా నోట్ చేసుకోండి. ఓకే. సో అసలు మనం ఏ టాపిక్స్ ని మనం డిస్కస్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా కోసం నేను కొన్ని కీ పాయింట్స్ లాగా ఇస్తున్నాను. మీరు ఆ ఇంటరాక్టివ్ సెషన్ లో మాట్లాడొచ్చు. ఇక్కడ మనకి మెయిన్ ఎజెండా ఏంటంటే ఈ నీట్ 2024 ఎగ్జామ్ లో స్కోర్ ఇంప్రూవ్మెంట్ స్ట్రాటజీకి అప్రోచ్ ఎలా ఉండాలి, అంటే ఎలాంటి స్ట్రాటజీని మనం ఫాలో అయితే మన యొక్క స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది, దాని యొక్క అప్రోచింగ్ ఎలా ఉండాలి అనేది మన మెయిన్ ఎజెండా. ఈ ఎజెండాకు సంబంధించి మీ డౌట్స్ ని మీరు ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలో వచ్చేసి ఫస్ట్ టాపిక్ ఏంటంటే అండర్స్టాండింగ్ ది నీట్ సిలబస్. అంటే అసలు నీట్ సిలబస్ ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి స్టూడెంట్ అనేవాళ్ళు. దీనికి సంబంధించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు 2024 ఎగ్జామ్ కి నీట్ సిలబస్ లో చాలా చేంజెస్ వచ్చాయి. ఇంతకు ముందు ఉన్నటువంటి సిలబస్ కొంత పార్ట్ తీసేసి న్యూ సిలబస్ ని యాడ్ చేశారు. దానికి సంబంధించి ఆల్రెడీ స్టూడెంట్స్ చదివే కాలేజెస్ లో వాళ్ళు ఆ సిలబస్ కంప్లీట్ గా వాళ్ళకి స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అంతేకాదండి, ఇప్పుడు ఈ సంవత్సరం రిలీజ్ అయినటువంటి టెక్స్ట్ బుక్స్ లో కూడా ఆ సిలబస్ ని ఫ్రేమ్ చేసి టెక్స్ట్ బుక్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ కి అయితే డెఫినెట్ గా సిలబస్ మీద అవగాహన ఉంది. కాకపోతే ఆ సిలబస్ ని సిస్టమేటిక్ గా వాళ్ళు చదువుతున్నారా లేదా, ఆ సిలబస్ ని బట్టి వాళ్ళు ఏ టాపిక్ కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు, అలాగే సిలబస్ కవరేజ్ ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా స్టూడెంట్స్ కి అవగాహన ఉండాలి. దీనిలో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గానీ స్టూడెంట్స్ కైనా లేదా పేరెంట్స్ మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే దయచేసి ఒకసారి మీ పిల్లలతో కూడా మాట్లాడి మీరు లైవ్ సెషన్ లో పాల్గొనండి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఈ సమయంలో మనం ప్రతి మినిట్ కూడా వాల్యుబులే కాబట్టి నా ఉద్దేశం అయితే స్టూడెంట్స్ ఈ లైవ్ సెషన్ లో పాల్గొనే దానికంటే కూడా పేరెంట్స్ పాల్గొంటే మంచిది అని నేను చెప్తున్నాను. ఈ పేరెంట్స్ ఈ 4 months కానీ పిల్లల కోసం కొంత సమయం కేటాయించి వాళ్ళని గైడ్ చేయగలిగితే డెఫినెట్ గా వాళ్ళు కొంత బెనిఫిట్ పొందుతారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి మీ పిల్లలకి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అనేది ఒకసారి మీ పిల్లలతో డిస్కస్ చేసి, అలాగే వాళ్ళ యొక్క స్కోర్స్ కూడా ఎలా వస్తున్నాయి, వాళ్ళ సిలబస్ కవరేజ్ ఎలా ఉంది, ఈ టాపిక్స్ గురించి మీ పిల్లలతో మాట్లాడి ఏ పాయింట్స్ మీద డౌట్స్ ఉన్నాయో అవి ఒక బుక్ లో రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డ్యూరింగ్ ప్రిపరేషన్ ఉండాలి, అలాగే డ్యూరింగ్ ఎగ్జామినేషన్. ఒక ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంతేకాదు చదివేటప్పుడు కూడా ఏ టాపిక్ కి ఎంత టైంని మనం కేటాయించుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మీరు మీ పిల్లలతో మాట్లాడి లేదా స్టూడెంట్స్ మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే మీరైనా సరే మీరు ఎంత టైంని కేటాయిస్తున్నారు, ఆ టైంలో ఎంత సిలబస్ ని కవర్ చేసుకోగలుగుతున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన డౌట్స్ కూడా ఏదైనా ఉంటే మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎఫెక్టివ్ స్టడీ టెక్నిక్స్. అంటే మీరు చదివేటప్పుడు ఎలాంటి టెక్నిక్స్ ని ఫాలో అవుతూ మీ యొక్క స్కోర్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ స్టడీ ఉంటుందండి. కాబట్టి మీరు మీ యొక్క స్టడీ మెథడ్ ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా, ఏదైనా చేంజెస్ చేసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నదా, లేదా మీకు అసలు అర్థమే కావటం లేదా ఎలా చదవాలి అనేది, ఈ విషయాల గురించి కూడా మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్. క్వశ్చన్ పేపర్ అంటే మీకు ఫైనల్ ఎగ్జామే అక్కర్లేదండి. ఇప్పుడు కాలేజ్లో చదువుతూ ఉన్న సమయంలో ప్రిపరేషన్ టైంలో కూడా మీరు వీక్లీ టెస్టులు రాస్తూ ఉంటారు, గ్రాండ్ టెస్టులు లేదా క్యుములేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ లోనైనా సరే మీరు క్వశ్చన్ పేపర్ ని అటెంప్ట్ చేసేటప్పుడు ఎనలైజ్ చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, తర్వాత వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ లెవెల్లో ఇస్తున్నారు, అంటే ఈజీగా ఇస్తున్నారా లేదా మోడరేట్ గా ఇస్తున్నారా లేదా డిఫికల్టీ లెవెల్లో ఉన్నాయా, అలాగే మీరు చదివేటువంటి టాపిక్ కి ఎంత వెయిటేజ్ ఉంది, అంటే ఎన్ని మార్క్స్ రావడానికి స్కోప్ ఉంది, ఇలాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ దాన్ని బట్టి ప్రిపేర్ అవుతూ ఉండాలి. కాబట్టి లాస్ట్ ఇయర్ పేపర్స్ ను కూడా మీరు చూస్తే కొంత మీకు హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా. సో దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఒకసారి మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మార్క్ టెస్ట్ అండ్ ప్రాక్టీస్. మార్క్ టెస్ట్ అంటే ప్రాక్టీస్ చేయడం కోసం మీరు ఒక మోడల్ పేపర్ లాంటిది అటెంప్ట్ చేయడం. కాబట్టి ఇవి ఆల్రెడీ మీకు కాలేజెస్ లో పెడుతూ ఉంటారు ఎగ్జామ్స్. వీటితో పాటుగా ఆన్లైన్ లో కూడా మార్క్ టెస్ట్లు మనకు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మార్క్ టెస్ట్లు మీరు ఆన్లైన్ లో కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మంచిది అని నేనైతే క్లియర్ గా మీకు చెప్పగలను. నెక్స్ట్ కాన్సెప్ట్ క్లారిఫికేషన్.
ఇక్కడ ఫోకసింగ్ ఆన్ క్లియర్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అన్నారు. అంటే ఏదైనా ఒక టాపిక్ చదివేటప్పుడు కాన్సెప్ట్ అర్థం కాకుండా చదివితే మనము దానికి సంబంధించి అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి సాల్వ్ చేయడం చాలా కష్టం. పర్టికులర్ గా చూస్తే మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఈ సమస్య మీకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు చదివేటప్పుడు అర్థం చేసుకుంటూ కాన్సెప్ట్ ని దాని ప్రకారంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే మీరు ఆ కాన్సెప్ట్ మీలో ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా మీరు ట్రై చేయగలుగుతారు. అంతేకాదండి, కొన్ని ప్రాబ్లమ్స్ చేయాలి అంటే డెఫినెట్ గా కొన్ని ట్రిక్స్ ని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు టీచర్స్ టీచ్ చేస్తారు, ఇవి మేము చెప్పము ఇక్కడ. అంటే మీకు ఈ ఇంటరాక్టివ్ సెషన్ లో ఈ ఒక పర్టికులర్ టాపిక్ తీసుకొని ఈ ప్రాబ్లమ్ ని ఇలా సాల్వ్ చేయండి అని చెప్పగలిగేంత నాలెడ్జ్ మాకు కూడా ఉండదు. డెఫినెట్ గా మీరు ఎలాగ చదవాలి, మీరు కాకపోతే మీ యొక్క స్టడీ మెథడాలజీ ఎలా ఉండాలి అనేది మాత్రమే నేను సపోర్ట్ చేయగలను. అలాగే ఎలా చదవాలి అనే దానిలో మీకు డౌట్స్ ఉన్నప్పుడు నేను కొంత మీకు గైడెన్స్ ఇవ్వగలుగుతాను. ఓకే, దీనికి సంబంధించి కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి. నెక్స్ట్, డీలింగ్ విత్ నెగటివ్ మార్కింగ్. ఇప్పుడు మీరు రెగ్యులర్ ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటారు. మీకు నీట్ ఎగ్జామ్ అంటే డెఫినెట్ గా నెగటివ్ మార్కింగ్ ఉంది. సో ఒక క్వశ్చన్ కానీ మీకు మిస్ అయింది అంటే -1 మార్క్ పోతుంది. అదే కరెక్ట్ అయితే 4 మార్క్స్ వస్తుంది. కాబట్టి మీరు అసలు టోటల్ ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ పెడుతున్నారు, ఎన్ని నెగటివ్ మార్కింగ్ పెడుతున్నారు. సో నెగటివ్ మార్కింగ్ పెట్టినప్పుడు ఆ నెగటివ్ మార్కింగ్ కి సంబంధించినటువంటి ఎర్రర్స్ నోట్ చేసుకోవడానికి ఒక నోట్బుక్ పెట్టి మెయింటైన్ చేస్తున్నారా లేదా? మరి నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ నెగటివ్ మార్కింగ్ ని రెడ్యూస్ చేసుకుంటున్నారా? సో ఆ నెగటివ్ మార్కింగ్ ని తగ్గించుకోవడానికి మీరు ఎలాంటి మెథడాలజీ ఫాలో అవుతూ ఉన్నారు, ఎలాంటి స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ లో నేను చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ చెప్పడం ఏంటంటే, మార్క్స్ బాగానే వచ్చాయండి కానీ నెగిటివ్ మార్కింగ్ వలన వచ్చినటువంటి మార్క్స్ అన్ని కూడా లూజ్ అయిపోయినాయి అంటే దాని అర్థము ఓవరాల్ గా స్కోర్ తగ్గిందనే కదా. సో కాజెస్ ఏదైనా కానివ్వండి, మనకు అల్టిమేట్ గా రిజల్ట్ మనకి కనిపించేది. కాబట్టి ఈ కాజెస్ అన్ని కాదు కావాల్సింది, మనం ఇప్పుడు ప్రిపరేషన్ లో ఉన్నప్పుడే ఆ కాజెస్ కి సొల్యూషన్స్ చూసుకోవాలి మనం. కాబట్టి దీనికి సంబంధించి మీకు ఏదైనా ఆ స్ట్రాటజీస్ కావాలి అన్నా కొంత మన యొక్క సో ఆ స్ట్రాటజీస్ కి సంబంధించి కొంత గైడెన్స్ అయితే నేను ఇవ్వగలుగుతాను. సో తప్పకుండా మీరు ఈ దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కానీ మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్, స్ట్రెస్ అండ్ టైం మేనేజ్మెంట్. సో ఈ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే జనవరి మంత్ వచ్చేసింది, ఇంటర్మీడియట్ చదువుతూ నీట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ కి అయితే ఐపీ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి, తర్వాత నీట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవటం అనేది చాలా చాలా కష్టం. దానితో పాటుగా ఈ స్కోర్ తగ్గుతుంది అనేటువంటి స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలకి. అంతేకాదు లాంగ్ టర్మ్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నా సరే వాళ్ళు కూడా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఎగ్జామ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే ఈ టైంలో వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్ వలన, వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్ వలన స్కోర్ కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకునేటువంటి స్కిల్స్ ని డెవలప్ చేసుకునేలాగా స్టూడెంట్స్ కి మనం మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమయంలో మనం స్టూడెంట్స్ కి ఈ సబ్జెక్ట్ చదవండి లేదా ఈ టాపిక్ చదవండి, చదివావా, ఇవి కాదు మనం చెప్పాల్సింది. వాళ్ళ మానసిక ఒత్తిడిని తగ్గించేటువంటి మార్గాలు మనం పాటించాల్సి ఉంటుంది. అవి చాలా ఇంపార్టెంట్. అంతేకాదండి, స్టూడెంట్ కి హెల్దీ స్టడీ లైఫ్ ఉండాలి. అంటే వాళ్ళు చదువుకునేటువంటిది ఇష్టంగా చదవనివ్వండి, అంతేగాని బలవంతంగా ఇన్ని మార్క్స్ రావాలి లేదా టార్గెట్ పెట్టి నీకు ఈ ఎగ్జామ్ లో ఇంత స్కోర్ రావాలి అని అలా టార్గెట్ బేస్డ్ గా వెళుతూ ఉంటే పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతారు. ఇది రీసెంట్ గా చాలా మంది పిల్లలు షేర్ చేసుకోవటం జరిగింది. అంటే పేరెంట్స్ కి స్టూడెంట్స్ చెప్పలేకపోతున్నారు. అంటే స్టూడెంట్స్ పేరెంట్స్ కి చెప్తే వాళ్ళు ఏమంటారు అని భయపడి కూడా వాళ్ళల్లో వాళ్ళు మదన పడుతూ బయటికి రానివ్వటం లేదు. ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలండి. ఏదైనా పిల్లల భవిష్యత్తు కోసమే అయినప్పటికీ కూడా ఈ ఎగ్జామ్ లో సుమారుగా ఒక 20 లక్షలకి పైగా స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతమంది స్టూడెంట్స్ కూడా డాక్టర్స్ అవ్వలేరు. కాబట్టి కేవలము ఎంబీబీఎస్ మాత్రమే రావాలి, ఖచ్చితంగా ఈ సంవత్సరం వచ్చి తీరాలి అని మన కండిషన్స్ పెట్టడానికి వీలు లేదు. పిల్లలకి చదవాలి, మానవ ప్రయత్నంగా ప్రయత్నించడంలో తప్పే కాదు, కష్టపడి చదవాలి, సిన్సియర్ ఎఫర్ట్ పెట్టడం అయితే తప్పనిసరి. కానీ కేవలము వచ్చి తీరాలి, 100% నీకు సీట్ రావాలి అనే ఫోర్స్ మాత్రం పిల్లల మీద దయచేసి పెట్టవద్దు.
దీనికి సంబంధించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి. ఇవి చాలా సున్నితమైనటువంటి పాయింట్స్. ఇవి మనము ఈ లైవ్ సెషన్ లో మాట్లాడుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. సో ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క సమస్య ఉంటుంది, లేదా ఒక్కొక్క పేరెంట్ కి ఒక్కొక్క డౌట్ ఉంటుంది. అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క మందు ఇస్తారు డాక్టర్. అలాగే ఈ స్ట్రెస్ అండ్ టైం మేనేజ్మెంట్ కూడా అలాంటిదేనండి. కాబట్టి మనం సమస్య ఏ టైప్ ఉందో చూసి దాన్ని బట్టి మనం డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సో దీనిలో మీ పిల్లలు లేదా మీ పేరెంట్స్ ఎలాంటి సమస్యని ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు? సో అలాంటి పాయింట్స్ మీరు దయచేసి నోట్ చేసుకోండి. తప్పకుండా ఈ టాపిక్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుందాం. నెక్స్ట్, రివిజన్ స్ట్రాటజీస్. అంటే స్టూడెంట్స్ ఇప్పటి వరకు వాళ్ళు చదివినటువంటి సిలబస్ ఎంతవరకు కవర్ చేసుకున్నారు? అంటే ఫస్ట్ ఇయర్ ఉంటుంది, అలాగే సెకండ్ ఇయర్ సిలబస్ ఉంటుంది. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారు, అలాగే లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ టూ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ 2 years ఆఫ్ సిలబస్ ని అసలు ఎంతవరకు కవర్ చేసుకున్నారు? అట్లీస్ట్ ఒక రివిజన్ అయినా కంప్లీట్ అయ్యిందా? ఎందుకంటే సిలబస్ చాలా ఎక్కువ, వ్యాస్ట్ అంటే చాలా ఎక్కువ అని అర్థం. కాబట్టి అంత సిలబస్ ని, అలాగే న్యూ సిలబస్ ఎంటర్ అయింది ఈ సంవత్సరం మనకి, ఆ సిలబస్ ను కూడా ఎంతవరకు కవర్ చేస్తున్నారు అనేది చాలా చాలా క్రూషియల్ పాయింట్. కాబట్టి ఈ రివిజన్ కు సంబంధించి ఏ మంత్ నుండి రివిజన్ స్టార్ట్ చేస్తే మంచిది అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, జనవరి ఎండింగ్ లోపు ఏదైనా పెండింగ్ టాపిక్స్ ఉంటే, మీకు డిఫికల్టీ టాపిక్స్, అన్కవర్డ్ టాపిక్స్ ఇవన్నీ కూడా జనవరి 31 కల్లా మీరు కంప్లీట్ చేసుకుంటే, ఫిబ్రవరి మార్చిని 2 సంవత్సరాలకి మీరు రివిజన్ గా పెట్టుకుంటే, ఏప్రిల్లో ఫైనల్ రివిజన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ అంతా కూడా మీకు గ్రాండ్ టెస్ట్లు లేదా క్యుములేటివ్ ఎగ్జామ్స్ ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏప్రిల్లో మీకు ఫ్రెష్ గా స్టార్ట్ చేసి అన్కవర్డ్ సిలబస్ కవర్ చేసుకుందామంటే సరిపోదు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎలా చేస్తే బాగుంటుంది అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేసుకుందాము. ఇది ఒక వారం ఒక గంటతో అయ్యేది కాదండి. అందుకనే ప్రతి వెన్స్డే నేను రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు, లేదా 9:30 వరకు సుమారుగా ఒక గంట గంటన్నర సేపు ఈ లైవ్ సెషన్ కండక్ట్ చేస్తాను. తప్పకుండా మీరు టైం కి జాయిన్ అవ్వండి. డౌట్ సాల్వింగ్ సెషన్. డౌట్ సాల్వింగ్ సెషన్ అంటే మనకి సపోజ్ సబ్జెక్ట్ చదువుతూ ఉన్నప్పుడు స్టూడెంట్ కి ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా క్లారిఫై చేసుకోవాలి, అంటే టీచర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి ఆ డౌట్స్ ని క్లారిఫై చేసుకునేటువంటి విధానం ఎలా పాటిస్తే వాళ్ళకి ఈ ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొద్దిమంది స్టూడెంట్స్ ఏంటంటే డౌట్స్ వచ్చినా కూడా అడగటానికి మొహమాట పడుతూ బిడి పడుతూ ఉంటారు. ఒకవేళ అడిగితే ఇది కూడా మీకు తెలియదా అని అడుగుతారేమో అని కొంచెం జంకుతూ ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా మీలో ఉంటే తప్పకుండా ఈ విషయం గురించి కూడా మీరు స్ట్రెస్ చేయండి. దీని గురించి కూడా మాట్లాడతాము. మీరు మీ యొక్క డౌట్స్ ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా నాకు తెలిసినటువంటి కొన్ని క్లూస్ ఇస్తానండి. అవి కూడా మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్, న్యూట్రిషన్ అంటే హెల్త్ టిప్స్. అంటే స్టూడెంట్స్ కి చదువు ఒక్కటే కాదండి, ఈ చదువుతో పాటుగా తప్పకుండా వాళ్ళ యొక్క ఫిజికల్ మెంటల్ హెల్త్ రెండు కూడా బాగుండాలి. అప్పుడు మాత్రమే వీళ్ళు ఫైనల్ ఎగ్జామ్ లో కరెక్ట్ గా వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ని చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా పేరెంట్స్ మీరు దయచేసి ఈ 4 months కూడా మీ పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ హెల్త్ విషయంలో కానీ, లేదా వాళ్ళకి మోరల్ సపోర్ట్ కూడా ఏదైనా కావాలి అన్నప్పుడు మీ వంతుగా మీరు హెల్ప్ చేయండి. ఓకే. సో మీకు దీనికి రిలేటెడ్ అయినా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా మీరు లైవ్ సెషన్ లో మాట్లాడొచ్చు, లేదా పర్సనల్ గానైనా ఈ వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కూడా మీరు తర్వాత పెట్టొచ్చు. దానికి సంబంధించి నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే. మోటివేషన్ అండ్ గోల్ సెట్టింగ్. అంటే స్టూడెంట్ కి ఎప్పుడు కూడా, అంటే నేను మొదట్లోనే చెప్పాను మీకు, సబ్జెక్టు లేదా సబ్జెక్ట్ లో ఉన్నటువంటి టాపిక్స్ గురించి నేను టీచ్ చేయను. కానీ ఆ సబ్జెక్టు దానిలో ఉన్నటువంటి టాపిక్స్ ని లెర్న్ చేయాలి అంటే ఎలాంటి టిప్స్ ని మనం ఫాలో అయితే స్టూడెంట్ తన యొక్క స్టడీని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది, తన యొక్క స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనే కాన్సెప్ట్ మీదే నేను డిస్కస్ చేస్తాను ఎప్పుడైనా సరే. అంతేగాని జస్ట్ ఒక పీడిఎఫ్ తీసుకొని ఒక 100 బిట్లు పెట్టేసి ఒక వీడియో చేయటము అలాంటివి నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను బయాలజీ స్టూడెంట్ ని కాదు, నాకు ఆ కాన్సెప్ట్ కూడా తెలియదు చెప్పాలి అంటే. అలా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా తెలిసినా నీట్ ఎగ్జామ్ కి చెప్పే అంత కెపాసిటీ, అంత నాలెడ్జ్ నాకైతే లేదు.
అలాగే చాలా మందికి కూడా ఉండదు అనుకుంటున్నాను. అందుకనే కదా మనం కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ చేస్తుంది. ఆ పని మన టీచర్స్, మన పిల్లల యొక్క టీచర్స్ చేస్తారు. మనం చేయాల్సింది ఏంటి అంటే పిల్లలకు ఉన్నటువంటి సమస్యలను తీర్చే మార్గాల్ని సులభంగా వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దానికి సంబంధించే మనం డిస్కస్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు కాబట్టి స్టూడెంట్స్ ఒక గోల్ తో వాళ్ళు ముందుకు సాగటానికి మనం మన వంతుగా ఎలాంటి మోటివేషన్ మనం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనే టాపిక్ మీదే మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే కొద్దిమంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లలకి స్కోర్ తగ్గినప్పుడు మరి మా పిల్లలకి ఈ సబ్జెక్ట్ లో స్కోర్ తగ్గుతుంది, ఎలాంటి బుక్స్ చదివితే స్కోర్ ఇంప్రూవ్ అవ్వచ్చు, ఎలాంటి మెటీరియల్స్ చదివితే వాళ్ళకి స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొద్దిమంది నన్ను అడిగారు. అయితే ఎన్సీఆర్టీ బుక్స్ అనేది మొత్తం ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కాలేజెస్ కి సంబంధించినటువంటి సిలబస్ ఇది. కాబట్టి నేషనల్ లెవెల్ సిలబస్ కాబట్టి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుండి మాత్రమే బయాలజీ సబ్జెక్ట్ లో క్వశ్చన్స్ వస్తాయి అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. దీనికి సంబంధించి నేను ఆ పేరెంట్స్ తో స్టూడెంట్స్ తో చెప్పిన విషయం ఏంటంటే బయాలజీ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఎన్సీఆర్టీ బుక్స్ నుండి తప్ప మీకు వేరే బుక్స్ నుండి క్వశ్చన్స్ అనేవి రావు. ఒకవేళ వచ్చినా జస్ట్ 2 or 3 క్వశ్చన్స్ రావచ్చు, నాట్ మోర్ దాన్ దట్. మిగతా క్వశ్చన్స్ అన్ని 100% బయాలజీ అంటే బాటనీ జువాలజీకి ఎన్సీఆర్టీ బుక్స్ నుండి మాత్రమే క్వశ్చన్స్ ఇస్తారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది కాన్సెప్ట్ బేస్డ్ సబ్జెక్ట్స్ కాబట్టి వాటికి కాన్సెప్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకుంటే అప్పుడు వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలిగేటువంటి స్థాయి ఉంటుంది. కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఫిక్స్డ్ గా ఈ బుక్కే చదవాలి అని రూల్ ఎక్కడా లేదండి. ఈ బుక్కే చదవాలి అని మనం ఖచ్చితంగా చెప్పలేము. అలాగే టీచర్స్ కూడా కరెక్ట్ గా ఈ టెక్స్ట్ బుక్ చదివితేనే మీరు ఫిజిక్స్ 100% స్కోర్ చేయగలరు అని ఎవరు చెప్పలేరు. కాకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీలో తప్పనిసరిగా కాన్సెప్ట్స్ బేస్డ్ గా చదవాలి. వేరేస్ బయాలజీలో మాత్రం ఎన్సీఆర్టీ బుక్స్ ని కంప్లీట్ గా చదివేయాలండి. 100% చదివితే సెంట్ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఈ బయాలజీలో ఎన్సీఆర్టీ బుక్స్ ద్వారా మాత్రమే లభిస్తుంది. సో దాని యొక్క ఇంపార్టెన్స్ పిల్లలకి చెప్పండి. టెక్స్ట్ బుక్స్ చదవాలి, కేవలము మెటీరియల్స్ చదివితే సరిపోదు, అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ చేస్తే సరిపోదు. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రతి లైన్ కూడా మైండ్ లో బైహార్ట్ అయిపోవాలి స్టూడెంట్ కి. అలా చదివితే తప్పకుండా బయాలజీ స్కోర్ అనేది చాలా మంచి స్కోర్ వస్తుంది. ఓకే, ఓవరాల్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ టిప్స్. సబ్జెక్ట్ వైజ్ టిప్స్ అంటే నేను ఇంతకు ముందు వీడియోలో మీకు క్లియర్ గా చెప్పాను. ఈ సంవత్సరం టై బ్రేకింగ్ ఫిజిక్స్ ఉంది కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇలా చదివిస్తున్నారు కొన్ని కాలేజెస్ లో అని చెప్పాను. కానీ బయాలజీ స్టూడెంట్స్ కి బయాలజీలో మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోగలిగితే ఒకవేళ టై బ్రేకింగ్ ఉన్నప్పటికీ కూడా హైయెస్ట్ స్కోర్ వచ్చిన తర్వాత మీకు కేవలం ర్యాంకింగ్ లో మాత్రమే ఈ టై బ్రేక్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఈ ఫిజిక్స్ లో కొంచెం తగ్గినా సరే మీకు పెద్దగా డిఫరెన్స్ రాదు. కాబట్టి తప్పకుండా స్టూడెంట్స్ ని బయాలజీకి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చేలాగా మీరు ఎంకరేజ్ చేయండి. తర్వాత కెమిస్ట్రీకి ఇవ్వండి, తర్వాత ఫిజిక్స్ కి ఇవ్వండి. సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే అవి కూడా మీరు నోట్ చేసుకుంటే డిస్కస్ చేద్దాము. నెక్స్ట్, యూజ్ ఆఫ్ డిజిటల్ రిసోర్సెస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ కి అయితే కొంచెం కష్టం అండి ఈ డిజిటల్ రిసోర్సెస్ ని యూటిలైజ్ చేసుకోవటం. ఎందుకంటే వాళ్ళకి డివైజెస్ ఏమీ ఉండవు కాబట్టి, అంటే మొబైల్ కానీ కంప్యూటర్ కానీ ఏది ఉండదు కాబట్టి అక్కడ కేవలము క్లాస్ రూమ్ లో టీచ్ చేసింది, వాళ్ళు ప్రొవైడ్ చేసిన మెటీరియల్స్, టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదువుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో మనకి ల్యాప్టాప్స్ లేదా కంప్యూటర్స్ అలాగే మొబైల్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా అడిషనల్ గా వాళ్ళు కొంత నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళకి. కాబట్టి అలాంటి అవకాశం ఉన్న స్టూడెంట్స్ తప్పకుండా ఈ డిజిటల్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని మీరు మీ యొక్క స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయొచ్చు. కాబట్టి ఈ ఎలాంటి యాప్స్ ఉన్నాయి, ఎలాంటి రిసోర్సెస్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి, దీనికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము. మనం లైవ్ స్ట్రీమ్ లో మనం లైవ్ సెషన్ లో మాట్లాడుకుందాం. ఓకే, సో మీరందరూ కూడా తప్పకుండా ఈ లైవ్ సెషన్ కి పార్టిసిపేట్ చేయాలి అని మీ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీకు తెలిసినటువంటి వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ లింక్ ని షేర్ చేయండి, వాళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేయమనండి.
ఈ లైవ్ సెషన్ అనేది ఫ్రీ అనండి. మీరు చక్కగా దీనిలో జాయిన్ అయినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇంటరాక్టివ్ సెషన్ మాత్రమే. అంటే మీరు మాట్లాడచ్చు, నేను మాట్లాడచ్చు, మీకు తెలిసిన విషయాలు నాతో షేర్ చేసుకోవచ్చు. అది చెప్పేటప్పుడు ఇతరులు కూడా వింటారు కాబట్టి వాళ్ళకి కూడా డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. అలాగే నాకు తెలిసిన విషయాలు కూడా మీ అందరికీ కూడా షేర్ చేస్తాను. సో తప్పకుండా దీనిలో పార్టిసిపేట్ చేయండి. అంతేకాదండి, మీకు నా యొక్క వీడియోస్ కానీ నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి మెన్లో ట్యూటోరియల్స్. దీనిలో 2021 నుండి నీటికి సంబంధించినటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 2023 కౌన్సిలింగ్ ప్రతి వీడియో కూడా మీకు అవైలబుల్ గా ఉంది. మీకు నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నీటికి సంబంధించినటువంటి అవేర్నెస్ కావాలి అన్నా కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోను కూడా ఒకసారి వాచ్ చేయండి. డెఫినెట్ గా మీకు కొంతైనా హెల్ప్ అవుతుంది. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీ అందరూ కూడా తప్పకుండా రేపు అంటే 3వ తారీఖు అంటే జనవరి 3వ తారీఖు రాత్రి 8 గంటలకి లైవ్ సెషన్ లో పాల్గొనండి. థ్యాంక్ యూ.